మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతా ఉన్నాను ఇవాళ. హుజురాబాద్ నుంచి మీ అందరికి తెలిసి నాకు తెలిసి సోషల్ మీడియాలో కూడా కొద్దిగా యాక్టివ్‌గా పనిచేస్తా ఉంటాడు. ఈ వ్యక్తి ఇక్కడ హుజురాబాద్‌కి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో వాళ్ళ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి. కొన్ని సంవత్సరాలుగా పనిచేసిండు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలుస్తా ఆ వ్యక్తి గెల్లు రాజేందర్. అన్న రండి. గెల్లు రాజేందర్ అని నమస్తే. ఇప్పుడు ఎక్కడ మీడియా అందరికి హుజురాబాద్ ఉంటున్నారా హైదరాబాద్? హైదరాబాద్ ఉంటున్నాము. మాకు హుజురాబాద్ వేణవంక అంటే మా పుట్టిన ఊరు. అటు చూడండి. వేణవంక పుట్టిన ఊరు. లక్ష్మంకపల్లి నేను పుట్టింది. నాకు పుట్టి పెరిగి 25 ఏళ్ళ అయినాక సాయినాథ్ రెడ్డి ఇంటికి అప్పుడు నేను డ్రైవర్గా పోయినాను. వాళ్ళే హైదరాబాద్. సాయినాథ్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డి ఫాదర్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారి ఫాదరు. వాళ్ళు తీసుకుపోయారు. నేను అప్పుడు హైదరాబాద్ పోయినా, డ్రైవింగ్ నేర్చుకున్నా. ఆయన దగ్గర ఒక దాదాపు 15 ఏళ్ళు చేసిన. 15 సంవత్సరాలు. వీళ్ళు పిల్లలు ఎవరు పుట్టలే. ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి కాదు, కౌశిక్ రెడ్డి అన్న కూడా పుట్టలే. మీరు చేసినప్పుడు కౌశిక్ రెడ్డి అన్న కూడా పుట్టలే. వీళ్ళు చిన్నపిల్లలు. వీళ్ళని బేగంపేట పబ్లిక్ స్కూల్ తీసుకుపోయేది నేను స్కూల్కు. అయినప్పుడు వీళ్ళు ఎవరు పుట్టలే. తర్వాత అంతకుముందు నాకన్నా ముందు మా మేనమామ ఉడత రాజా అని ఉండే. దాని తర్వాత ఇంకొక పిల్లవాడు ఉండే. దాని తర్వాత తాడు నేను. అట్లా చేసినాము. పిల్లలు అప్పుడు నేను వచ్చే వరకు పిల్లలు 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి ఇట్లా చదివి ఉండ్రు. చిన్న ఇద్దరు పిల్లల పెద్ద నడిపారని నేను బేగంపేట పబ్లిక్ స్కూల్ తీసుకుపోతుంటే నేనే తీసుకుపోతాను. కౌశిక్ రెడ్డి అన్నని ఇద్దరిని. అంబాసిడర్ 1438 విజయవాడ రిజిస్ట్రేషన్ ఉండే బండి. 1438 AEK. అది లైక్ బండి. అది సాయినాథ్ రెడ్డికి నాకు ఆయనకు కూడా ఇష్టమైన బండే. దాన్ని మాడిఫై ఎంతో చేసింది కానీ అది ఎక్కడ రాకుండా అయిపోయింది. ఇప్పుడు గిసొంటోళ్ళు దొరికినాక ఏముంటుంది అది కాదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి చిన్నప్పుడు ఇట్లే ఉండేనా? ఇప్పుడు మీరు కౌశిక్ రెడ్డి ఎట్లా చేస్తాడో చూసిర్రా? చిన్నప్పుడు అన్ని గవే కోతి లెక్కలు. తండ్రికి కూడా అప్పుడు కూడా గిదే లెక్కలు ఉండే. రోజు 2 తనలు పడేటోడే. అభయతో కూడా రోజు దెబ్బలు పడింది. మనిషి నిద్ర పట్టపోయేది. తీటపొక్క పనులు. ఈ కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంట్లో 15 సంవత్సరాలు పనిచేసిండు. గెల్లు రాజేందర్ పేరు. చిన్నప్పుడు కూడా కౌశిక్ రెడ్డి అట్లే ఉండేదట. ఆయన పుట్టుకతోనే పుట్టింది. అది ఏం చేస్తా పోతుంది? అది అంతేనా? పుట్టుకతో పుట్టింది ఏదో పోతుందా? నువ్వు చూసినావు కౌశిక్ రెడ్డి ఏం చేస్తాడో? నీకు ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, హుజురాబాద్ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే అయిందంటే ఇప్పుడు మీకు హుజురాబాద్ చౌరస్తాలో జమ్ముకుంటా మన హుజురాబాద్ బస్ స్టాండ్లో పెద్దమ్మలోళ్ళని చూసిరా? పెద్దమ్మలోళ్ళు షాట్ల పొల్లగాన్ని పెట్టుకొని కూర్చి పిల్లం డోలు కొడుతుంది. డమ్మర కొడుతుంది. వీడు షాట్ల పిల్లని ఎత్తాడు. కోత్త లేకపోతే నేను చచ్చిపోతున్న పైసలు లేకపోతాడు. అప్పుడు కూడా హుజురాబాద్ నా పిల్లని బెదిరించుడు. అట్లా బెదిరించి ఏం చేసిండంటే ప్రజలు ఏమంటారు, హుజురాబాద్ ప్రజలు కొంచెం మానవత్వం ఉన్నాడు. వీడు పిచ్చోడు, ఆయన పిల్లని చంపజిక్కనని ఇక ఆడు పుసుకున్న హుజురాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఈ నిజంగా మగోడైతే ఈటల రాజేందర్ 4 సార్లు రాజీనామా చేసిండు. ఈయన కేసీఆర్ భిక్ష పెట్టిండు. ఈటలకు కేసీఆర్ తోనే పోయిన ఎమ్మెల్యే అయింది. వార్డు నంబర్ కాలేదు, సర్పంచ్ కాలేదుగా. ఈయన ఎమ్మెల్యే అయిందిగా కేసీఆర్ వాళ్ళం కదా. ఇప్పుడు ఒకసారి రాజీనామా చేయవాను కౌశిక్ రెడ్డిని, ఒక్కసారి గెలువాను. ఈటల రాజేందర్ 4 సార్లు రాజీనామా చేసిండు. కేసీఆర్ కూడా తొడగొట్టి రాజీనామా చేసి గెలిచిండు. ఈయన ఒక్కసారి రాజీనామా చేయమని కేసీఆర్ ఉన్నాడు కదా, వాళ్ళ అయ్యి ఉన్నాడు కదా. ఎందుక వాళ్ళ అన్నున్నాడు, వాళ్ళ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు గెలువాను ఒకసారి రమ్మాను. మగోడైతే రావాలి. నువ్వు ఒక ఇంటర్వ్యూ చూసినావు కౌశిక్ రెడ్డి ఈటల రాజేందరే నన్ను సాదుకుంటారా, చంపుకుంటారా, వాళ్ళ భార్య నా పుస్తకాలు తాడు తెంపకూడదు మీరు అని ఏడ్చిందట. నేను ఒక విషయం చెప్తానా, ఈటల రాజేందర్ భార్య కోడలు చంపుకుంటారా సాదుకున్నారా ముచ్చట అన్నది ఏమన్నారంటే, బై ఎలక్షన్లల్లా 6,000 రూపాయలు పంచుతా అంటే ప్రజలకు 6,000 రూపాయలు, ఓటుకు 6,000 ఇస్తా అంటే ప్రెస్ మీలాంటి విలేకరులు అడిగిర్రు, ఏమయ్యా వాళ్ళ 6,000 మస్తులు నువ్వు ఏం గవర్నమెంట్తో తట్టుకుంటావు? కేసీఆర్ దళిత బంధు ఇచ్చిండు, 6,000 ఇంటికి ఓటుకు 6,000 ఇస్తాను, నువ్వు గెలుస్తావా అంటే చంపుకున్న సాదుకున్న 25 ఏళ్ళు వాళ్ళతో ఉన్నాను, చంపుకున్న సాదుకున్నా ప్రెస్ వాళ్ళు చెప్పిండు.
ఆయన ఈయనలాగా పిల్లని దిక్కు బిడ్డను దిక్కు పెట్టుకుని నడవ కూర్చుండి గుండె బరువు అవుతుంది నేను శివజాతర వస్తారా ఓటేసి గెలిపిపోతే శివజాతర విజయయాత్ర పోతారా అని అన్నాడు కదా. అంటే ఏమన్నాడుగా పెద్దమ్మలోడు చూడు నువ్వు బస్ స్టాండ్ లా డోలు కొడతాడు పిల్లలు దనా కొడతాడు. ఆ కొట్టగానే ఎంత 10 రూపాయలు ఎత్తే కత్తి తీస్తాడు. ఇప్పుడు హుజరాబాద్ ప్రజలు ఓటేసి కాబట్టి కత్తి తీసిండు, లేకపోతే పోరిని చంపటోడే పిల్లని చంపటోడే. వాడు పెద్దమ్మలు బెదిరించిండు కదా, కత్తి పెట్టిండు కదా. ప్రజలు ఏమనుకున్నారు సంపజకి పిచ్చోడు సైకే వీడు అని అట్లా వాళ్ళు దేవుని ఓట్లేసి గెలిపించారు. నువ్వు 15 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పని చేసినావు గిట్లా మాట్లాడుతున్నావు. అరే గిట్లా మాట్లాడే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇది చేసిండ ఎవడని ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 276 మంది ఎమ్మెల్యేలు ఉండ్రి ఉమ్మడి రాష్ట్రంలో. తెలంగాణ 119 ఎమ్మెల్యేలు. ఏ చిన్న విషయంలో పిల్లల్ని ఎంట పెట్టుకుని ఏ ఎమ్మెల్యే ఫస్ట్ టైం హుజరాబాద్ ఎమ్మెల్యే ఒక చరిత్ర. ఆయన ఎమ్మెల్యే మర్యాద ఏమి మర్యాద ఇస్తామే? ప్రతి దానికి ఆడవాళ్ళని తీసుకొచ్చుకో పసి పిల్లలు తీసుకొస్తాడు. ఏమి ఎమ్మెల్యేనే పిల్లాన్ని పిల్లలు ఎక్కడ పెట్టాలనో తెలియని ఎమ్మెల్యే. హుజరాబాద్ ప్రజల సిగ్గుపోతుంది. ఏమి ఎమ్మెల్యే గెలిపించుకున్నావురా నాయన అని. ఈడేమో ఏమి పిల్లాన్ని బిడ్డని తీసుకొస్తాడు ఏమైనా పెద్దమ్మలో లాగా. మరి మీరు జాతర సమ్మక్క మేడార అదేంటి వీణవంక కాడ మీరు జాతర పెట్టుకున్నారు, పాప ఆయన రానియలేదు. ఇంత ఘోరంగా ఇబ్బంది కాదు కదా. అది వాళ్ళ 56 అగో ఎమ్మెల్యేనానే ఆడ ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే ఈదురావిడ ఎమ్మెల్యేనా? నువ్వు అన్న కదా ఎమ్మెల్యే అన్నావు కదా. ఇంకా పోలీసు ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపుతారా? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? పోలీసు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నువ్వు జాతర పోతే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈట బండి సంజయ్ వచ్చిండు జాతరకు. ఎంతమంది మార్బలంతో వచ్చిండు? ఈటల రాజేందర్ పోయిండు. ఎంతమంది పొన్నపావకర్ వచ్చిండు మంత్రి. ఎంతమందితో వచ్చిండు? ఇది వీణవంక జాతర. అది వీణవంక జాతరకు వచ్చిర్రు బండి సంజయ్ పొన్నం ప్రభాకర్. వాళ్ళు ఎంత మార్మలంతో వచ్చిర్రు. నిన్నెందుకు ఆపిర్రు? ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉన్నది, పోలీసుల రిపోర్ట్ ఉంది. ఈయన కోడిగుడ్లు టమాటాలు సమ్మక్క జవిన కొట్టాలి, ప్రజల నుంచి డిస్టర్బెన్స్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయాలని. ఎందుకు? ఇప్పుడు మంచోడు కంటే ఏమన్నా చెప్తాం. ఎందుకంటే ఏమంటాం? మంచోడు కంటే ఏమన్నా చెప్తాం. అది సైకోగానికి ఏం చెప్తాం? సైకోగానికి చెప్తామా? అగో 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 కేసీఆర్ బఫూల్ అన్నాడు. కేసీఆర్ బఫూల్ అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎట్లా అయిండు? అప్పుడు బఫూల్ ఎట్లా అయిండు కేసీఆర్? ఎట్లా బఫూల్ అయిండు? పోలీసు వాళ్ళని నా ఫోన్ ఎటు పోయింది, పోలీసు వాళ్ళని చూపెడతా వాళ్ళని వీళ్ళు ఎవరిచ్చిండు ఉద్యోగం? ఒక సిపిని పట్టుకొని అగో ఒక సిఐ గారిని జమ్మగూడ సిఐ గారిని అగో చూడు ఆ సిఐ గారిని అక్కడ ఏమంటున్నాడంటే వీణవంక తగలబెడతా అంటాడు. ఏ రంగా తగలబెట్టాలి? మరి తగలబెట్టాలి కదా. ఈయన కోటేసింది అందుకోకే కదా తగలబెట్టడానికి వేసిందా? మరి ఓటు వేసింది ఎందుకు వేసారు? మరి మరి అందుకే కదా వాళ్ళ ప్రజల బుద్ధులు రావాలి. వేణవంక ప్రజలకు హుజరాబాద్ ప్రజలకు బుద్ధి రావాలి. ఇవాళ హుజరాబాద్ ఏనంక నలగబెడతాడు, రేపు జమ్మగూడ నలగబెడతాడు, రేపు హుజరాబాద్ నలగబెడతాడు, ఎక్కడ అడ్డబుట్టే గదే తలగబెడతాడు. మరి ఇక వాళ్ళు ప్రజలు తెలుసుకోవాలి. హుజరాబాద్ ప్రజలు విజ్ఞానవంతులై వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. కానీ ఇక ఆయన ఏమనుకుంటాడంటే నేను ఎత్తు పొడుగున్నా, నేను తాడి చెట్టు జీడి కట్టుకు ఆడుకున్నా, ఇక నాంత మొగోళ్ళు లేడు అనుకుంటాను. ప్రజల ముందు ఎవడైనా జీరోనే. ప్రజల ముందు ఎవడైనా జీరోనే. నువ్వు పెద్దమ్మలు వేసినావు కాబట్టి ఓట్లు వేసావు. లేకపోతే నీకు ఓటు ఎవడెత్తాడు? ఇగో హుజరాబాద్ ఎమ్మెల్యే బేడీలు. ఇగో గీదా గీదేనా అగో అగో గుండె బరువు అవుతుందట. అగో చూడు ఇక చూడు హుజరాబాద్ ఏనాడు ఈటల రాజేందర్ ఒక్కటి ఈటల రాజేందర్ చంపుకుంటారా సాదుకుంటారా అన్నాడు కదా. ఈటల రాజేందర్ కనుక ఎక్కడ చంపుకుంటారా సాదుకుంటారా వాడు చూపెడితే ఎమ్మెల్యే చూపెడితే వాళ్ళ భార్యని వాళ్ళ బిడ్డని ఎవరినన్నా వాళ్ళ కుటుంబాన్ని ఈటల రాజేందర్ ఫ్యామిలీ ఇట్లా పెట్టుకుని గుండె పెట్టుకుని నాకు గుండె బరువు అయిపోతుంది, నేను చంపుకుంటారా, విజయ జాతరకు వస్తారా, సావు జాతరకు వస్తారా అని అన్నాడు చూడు. ఈటల రాజేందర్ ఎప్పుడన్నా అంటే కౌశిక్ రెడ్డి మెడక్ ఆయన కాళ్ళకన్నా బండికాయ కోసుకుంటా. వేణవంక బస్ స్టాండ్లా మొగోడైతే నిరూపించాలి. నేను అటు ఇటు కానున్నట్టు నిరూపించాడు. అది ఈటల రాజేందర్ గారికి ఎక్కడ నా ముచ్చట మాట్లాడి ఇటు భార్యని, ఇటు బిడ్డని, ఇటు కొడుకుని, ఇటు కోడలు పెట్టుకొని చంపుకుంటారా సాదుకుంటారా
అని అట్లా ప్రజలను అడిగితే ఖచ్చితంగా అడిగితే నేను వేణవంక బస్ స్టాండ్ నా మెడ పోసుకుంటా. ఆయన మొగోడు అయితే వీడియోలు ఎక్కడ రాలేదు మరి రాకపోతే ఇవన్నీ ఇప్పుడు సృష్టించినాయి అన్ని. ఇక సృష్టించిన అంటే ఏమంటారు ప్రజలు తెలుసుకోవాలి. అది ఇప్పుడు నీ వీడియోలు అయితే బహిరంగంగా ఉన్నాయి, మీడియాలలో ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ కూడా అయినాయి. బట్టవాజగాళ్ళకి ఏంటి బట్టవాజి మాటలే మాట్లాడతారు. మనిషిగా మాట్లాడాలి. లేనోడు నేను అబండాలు అయితే ఒకరు ఎక్కడో పోతే ఔరంగాబాద్ పోయి జైల్లో ఉండేస్తుంది. ఎవరు? అరే ఆ గవర్నర్ అంటే ఎక్కడ పెట్టి అక్కడ పోయి తీరితే మా మాణిక్ ఠాకూర్ చెప్తే ఔరంగాబాద్లో ఇది ఇరిగిందానే పిల్లం కాళ్ళు సూట్ కేసు ఎత్తే కాళ్ళు తెంపితే అదో నా పిల్లం కొట్టిందా రోకలు పండుగ పర్సనల్స్ అవన్నీ మనకు అవసరం లేదు. అక్కడ ఇరిగిందా? ఇవి అబద్ధాలు ఎందుకు అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు అంటే, దయచేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఒకవేళ కౌశిక్ రెడ్డిని కనుక అరెస్ట్ మీరు చేసిర్రు అనుకో దాని సానుభూతి కిందకి మార్చుకుంటారు. అలా చెయ్యాలి. అసలు ఆయన పట్టించుకోకపోతే మరి ఇప్పుడు అది కొత్త సినిమా చేస్తాడు. సినిమా సినిమా అందరు తెలిసిందే, అది అందరు తెలిసిందే. ఇప్పుడు ఇక పిచ్చుకుక్క మనుషులు కరుచుకుంటూ పోతా అంటే ఇచ్చిపెట్టాలా? దానికో బంధువుగా చేయాలి కదా. సాయనాథరెడ్డి కడుపులా ముగ్గురు పుట్టిరు. పెద్దోడు ధర్మరాజు ఉన్నాడు, కార్తీక్ బాబా అంటే ఆయన ధర్మరాజు. ఆయన అంటే చాలా మంచి వ్యక్తి, స్వామియుడు. ఓకే, ఆయన అంత స్వామియుడు, అంత ఓపిక. ఆయన ఇప్పుడు సమ్మక్క జాతర వచ్చింది. భక్తులు కిందను మొక్కుతారా గద్దెవిని పోతారా? గిక్కనే ప్రజలకు తెలవాలి. అతను మెదడు ఉంటే కొంచెం ఆలోచించాలి. ప్రజలంతా కింద మొక్కిరా గద్దెవిని మొక్కిరా? ఈయన గద్దెవిని ఒక బొట్టు పెట్టుకోడా లేకపోతే కొబ్బరికాయ కొట్టుకోడా? గద్దె భగవంతుడు కింద ఉండాలి. సమ్మక్క రాలే, సమ్మక్క వీళ్ళ ఇంటి ముందు ఉంది. సారక్క గద్దెవికి వచ్చింది. గద్దెవిని కింద వేయండి ఆయన. నువ్వు అన్నట్టు సినిమా చేస్తానికి సినిమాకే కదా. ఇక దానిలో నేను పతిత్తునని మాట్లాడతాడు. మళ్ళీ ఈయన పతిత్తు మాటలు మాట్లాడతాడు. ఏంది ఆయన? నేను లొల్లి కాదయా హుజరాబాద్ ఏనాకన్నా తలబెడతాడు. ఏనాకని ఇంకోసారి గెలిపితే ఏనాకన్నా ఖచ్చితంగా పెడతాడు. గెలుతాడు ఇక ఏనాకోడు ఏటేస్తా తలగొట్టకపోతే ఏం చేస్తారా? వాళ్ళు నలగొట్టాలి కదా. మరి నువ్వు అమ్ముకున్నది సాయినాథ్ రెడ్డి. ఆయన మంచోడే పాపం. ఆయన ఏం చేయాలరా ఈ పిచ్చంతో నాకు గోసరా అంటే నేను 2-3 సార్లు ఫోన్లో మాట్లాడినా. అవునా? ఈ మధ్యలో 2-3 సార్లు సమ్మక జాతర కానీ ఏం దొరా ఈ పంచాయతీ ఏంది నాకు ఇజ్జత్ చేయబడతారా అంటే, ఇక ఏంద్రా నేనే మొదలు లేసేద్దాం అనుకున్నారా? ఏం చేయాలి? ఉన్న చుట్టాల ముందు ఇజ్జత్ చేయరా ఊరిని. కౌశిక్ రెడ్డి సాయిరెడ్డి నంబర్ చూపెట్టన్నా? ఎందుకు 15 సంవత్సరాలు పని చేసిన వాళ్ళ ఇంట్లో ఏం చేయాలరా? ఓడి ఉంటే ఏం చేయాలరా? ఇవన్నీ ఏం అనలేకపోతున్నాము. కాదు, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కౌశిక్ రెడ్డి ఏమంటాడంటే, నాకు 2000 కోట్లు ఆస్తున్నది అని చెప్పి. ఆయనకు భూమి ఎంత ఉంది? ఆయన భూమి ఎంత ఉంది? ఇప్పుడు నీకు 2000 కోట్లు ఉంటే 2000 కోట్లు ఉంటే 2000 కోట్లు ఉంటే హన్మకొండ చౌరస్తాల భూమి ఎందుకు అమ్ముకున్నాడు? కోనేరు పంపు ఎందుకు అమ్ముకున్నావు? రాగట్లు ఎందుకు అమ్ముకున్నావు? ఎందుకు అమ్ముకున్నావు? మళ్ళీ మీ అయ్యకు 2000 కోట్లు ఉండే కదా. ఈయనకే ఉన్నాయట. ఈయన ఎక్కడికి వెళ్ళి తెచ్చింది? పుట్టింది ఎప్పుడు ఈయన? ఈయన ఎన్నేళ్ళే పుట్టి? 42 ఏళ్ళు. గోల్డెన్ స్పూన్ లేదు, గోసుల స్పూన్ లేదు. ఉన్న పైసలే ఏం చేసుకోని అర్థమైతే లేదు నాకే. ఒక్కటైతే నాకు తెలిసింది, ఉత్తమ్ కుమార్ రెడ్డితో అయితే 5 ఏళ్ళు ఉన్నాడు. ఆయన మోసం చేసిండు. ఆయన బినామీ అంతా అమ్ముకున్నాడు అని తెలుసు. అరే అందుకే నాకు మాటలు లేవు అంటాడు. గక్కనే పోటీలో డబ్బులు కాలే. అప్పుడు ఈయన దొరాలనే ఉన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయినా నన్ను కాల్ చేసిన ఇక రాకు నా జోలికి అంటాను. దండం పెడతా. మంచోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలా మంచోడు. కుండపోతావా కానీ కుక్క కూడా తెచ్చిందిరా. ఇక వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ చిన్న ఆయన బాధకి ఏదో ఏం నోరు ఇస్తలేడు. చాలా లోపల కుమిలిపోతాడు. చాలా సమయం. అందుకే ఈ ఇష్యూ మీదే మాటలు లేవా? ఆయన బీనాం భూములు అమ్మక తెగిండు. బీనాం భూములు అమ్మక కోట్లు ఎక్కడ ఈయనకు అంటాడు కదా. నేను ఇప్పుడు ఈయనకు ఉన్నది ఎంత ఊళ్ళో 32 ఎకరాల భూమి. 32 ఎకరాల భూమి ఉందా? అంత కొడితే 25 లక్షలు రావు. 25 కోట్లు రావు ఈయనకు. 25 కోట్లు రావు. అలా 4వ భాగం ఎంత వస్తుంది అయిన భాగానికి? ఏముంటది? 3 అన్నదమ్ములు అంటే నాన్నకు కూడా కలపాలి. 2 పెట్రోల్ బంకులు, అది కూడా ఒకటి. అవి గవర్నమెంట్ ల్యాండ్. అవి కూడా గవర్నమెంట్ ల్యాండే. ఒక్కటి లీజుకు ఒక్కటి గవర్నమెంట్ ల్యాండ్. 2 గవర్నమెంట్ ల్యాండే.
ఊరిని. ఓటు గుట్టకే ఉన్నది. ఇదే తిరుమలగిరిలో గవర్నమెంట్ ల్యాండే, అత్తాపూర్లో గవర్నమెంట్ ల్యాండ్, గుట్టకే ఉండే అంతే. ఆ. మరి ఇప్పుడు నువ్వు ఈయన వక్బోర్డు, అది వక్బోర్డు భూమి, అది అత్తాపూర్ది వక్బోర్డు భూమి. ఓకే. అది పక్కకు దరుగుంది. మరి గిన్నె అబద్ధాలు ఎందుకు చెప్తాడు? తెలివి ఉన్నదా ఆయనకేమన్నా? కొంచెం మెడదాడు ఉన్నదా? ఎత్తులా ఏం నేర్పించిన ఏం నేర్పించా? ఇక కుక్కతో ఒక గుండు కడితే చక్కగా వస్తా, అదే ఊరంతా తిరిగి వస్తుంది. కుక్కతో ఒక గుండు కడితే చక్కగా వస్తుందా? చెప్పుర్రి. కట్టిన చెప్పే ఉంటుంది అది. మళ్ళా వంకరేనా చూడదు, ఆ మొగలు చూడు ఎంత అమాయకంగా. కళ్ళు పెద్దగానే అప్పుడు లోపడి పోయిండే, కళ్ళు ఇప్పుడు పెద్దగా వచ్చినాయి. ఎంతలు వచ్చినాయి అవి? ఇంత నటకుడాయా ఈ అవార్డియాలే నటకులల్లా. అంతే. అప్పుడు కేసీఆర్ గండి తిరిగి కేసీఆర్ అయితే అడగోలు తిట్టిండు. వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఆ కేసీఆర్ కు సిగ్గు, శరం, మానం. ఆ కేసీఆర్ కు సావదాలకు వచ్చిన అరే ఏం పెద్ద మనిషి, సావదాలకు వచ్చిండు. గిన్నెలో బఫుల్ గాని పెట్టుకుంటాడా? ఆయన ఈ బఫుల్ గాని పెట్టుకున్నాడు. ఈయన ఉద్యమకాడట. ఒక్క ముచ్చట చెప్తాను నేను. బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని ఇంట్లో పుట్టింది అన్నాడు. టీఆర్ఎస్ పార్టీ జెండా పుట్టింది. మీ అయ్యకి ఎన్ని ఓట్లు పడ్డాయా? దేనికి? జెడ్పీటీసీ నిలుస్తుంటే వీళ్ళ నాయన జెడ్పీటీసీ ఆయన వెళ్ళి నిలుస్తున్నాడు. వీళ్ళ అయ్యకు డిపాజిట్ రాలే. డిపాజిట్ రాలే. 10 ఏళ్ళు ఊరు చూడలే. ఒక్కసారి సర్పంచ్ చేసిండు. ఊళ్ళో రోడ్డు మట్టి కనబడద్దు, మట్టి ఉండద్దు అన్నాడు. సుధాకర్ రెడ్డి అంటే ఆయన ఓ ఎమ్మెల్యే వేయలే, ఒక ఎంపీ వేయలే, ఎవ్వరు వేయలే అని చేసిన పని. ఒక గవర్నమెంట్ స్కూల్. సుధాకర్ రెడ్డి అంటే ఉదాహరణ తండ్రి, తాత కృష్ణారెడ్డి వల్ల ఎంఆర్ఓ ఆఫీస్ కి ఇచ్చిన ల్యాండ్ వీళ్ళదే. పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన ల్యాండ్ వీళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉందాయా? వీళ్ళ నానమ్మ కూడా సుధాకర్ రెడ్డి పాత ఇంట్లో ఉన్నది. అవునా? సాయినాథ్ రెడ్డి అయినాక కొద్ది రోజులకు వచ్చి ఇల్లు కట్టుకున్నాడు అక్కడ. పాలడు జాగా కబ్జా పెట్టి, ఇంద్రజనారెడ్డి జాగా కూడా, వీళ్ళ పాలన జాగా కూడా ఈయనకు దొరక కబ్జా పెట్టుకుని కబ్జా కోరు. అవునా? ఓలపురం పాలన భూమి కూడా కబ్జా పెట్టుకోవాలని చెప్పాను. కమ్మరిన్ల పోటీ జాగా ఎవరిది? ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పాలన జాగా కూడా కబ్జా పెట్టుకున్నాడు. ఇళ్ళ జాగా ఈయన ఒక్కందా? వీళ్ళ పాలోడు ఓలపురం ఉంటాడు గోపాల్ రెడ్డి. వీళ్ళ నాయన వాళ్ళ అన్న వాళ్ళ జాగా అది. ఈయనదా? కౌశిక్ రెడ్డి 2000 కోట్లు ఉన్నాయి. ఇంకా పైసలు 2000 కోట్లు ఉంటే మరి మన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాం? మళ్ళా బంగారు స్పూన్ ఉన్న పైసలు ఏం చేసుకుని అర్థమైతే. మేమైతే నేను 15 ఏళ్ళు ఉన్న ఇంట్లో బంగారు కాదు, ఎండి చెంచా కనవాళ్ళే. ఎండి చెంచా కనవాలేదా? అనుమానం వాళ్ళ అమ్మ వాళ్ళు అయ్యా నా ముందు పెట్టువాను. మీ ఇంట్లో బంగారు స్పూన్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాం. తోమేది మేమే కదా. అంతేనా? నువ్వే మరి కదా. ఇక అదే తోమేది మేమే కదా. ఆ సాకులలో పిల్లగాడు ఉండే రామచందర్ అని, ఆ పిల్లగాడు తోమేది. ఇక మాకు అప్పుడప్పుడు బంగారు చెంచాడు, మేము జేబులో వేసుకోవాలా? మరి నువ్వు బంగారు స్పూన్ తో తెలిసి మీకు మనిషికి కోటి ఇవ్వచ్చు. మనిషికి కోటి ఎక్కడదయా? పనులు డిఎస్పీ రాజిరెడ్డి, ఉదానంద రెడ్డి పెద్దనాయనని వాడు సీతపలక పనులు అమ్మితే ఆ సీతపలక పనులు పోలీస్ జీప్ వేసుకుని వాళ్ళు వేసుకొని రావడం. వీళ్ళ కుటుంబం. ఆడ బేగం బజార్ పోతే ఉప్పు, పప్పు, చక్కెర అక్కడికే దోసుకొచ్చుడే. అల్లేదని వాళ్ళ అమ్మని చెప్పాను, వాళ్ళ ఏం చెప్పాను. ఫ్రూట్ మార్కెట్ మలక్పేట ఫ్రూట్ మార్కెట్ పోతే షేపులు, ఆపీలు, మొతాయిలు అన్నీ అప్పుడు ఈయన జీప్ వేసుకుని వాళ్ళు తీసుకొని రావాలి. ఇక పేర్లు చెప్పద్దు కానీ ఇక వేరే రకం కూడా చెప్పి నీకు ఎక్కడే బంగారు చెంచాలు నీ ఇంట్లో పనిచేసిన వాళ్ళ కాడ, నీ ఇంట్లో పనిచేసిన కాడ ఒక్కొంతో ఒక బంగారు చెంచా అన్న కూడా, ఓ బంగారు ప్లేట్ ఉన్న అంటే కూడా నేను చేసిన, నా మానమామ చేసిండు, చాకల రామచందర్ చేసిండు, దేవేందర్ చేసిండు, గౌల సమ్మయ్య చేసిండు. మీ ఇంట్లో ఒక బంగారు పల్లెమో బంగారు చెంచా ఒక్కొంతో చెప్పి నీ కాలకాడ బండికాయ పోసుకుంటా. నువ్వు మోగోనివి అయితే నీకే తిండి ఏంటి సొట్టుపైన స్ట్రీట్ పల్లెను. ఇంకా బెదిరించి పైసలు అడగలే గ్రానైట్ ఆయన. నేను ఎక్కడ అడిగినట్టు ఇక తెలియదా పబ్లిక్ తెలియదానే తెలియదా? వాళ్ళు కేసే పెట్టిరి. మళ్ళీ నేను సొక్కపతి అని మాట్లాడతాడు. నేను మన దగ్గర పైసలు తీసుకోలేదు కాదు. ఇప్పుడు అంటే ఇట్లా ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు మంచోళ్ళేనా? చాలా మంచోడు. వాళ్ళని అనద్దు పాపం. అంతేనా? తండ్రి కూడా మంచోడే.
సాయినాథ్ రెడ్డినా వాళ్ళ నాన్న పేరు? శ్రీనాథ్ రెడ్డి ఆయన మంచోడు. ఆ, ఆయన నిన్ను మొన్న ఫోన్ చేసిండే అంటే మళ్ళీ అంతేనా? ఫోన్ చేస్తే ఏం చెప్పాలిరా నాయన నేను చస్తుండ్రా అంటాను. ఊరిని నేను చస్తున్నా ఆయన ఏం చెప్పాలి నేను, ఆ, నాకు ఈడు ఎమ్మెల్యే దానికన్నా దానికంటే కొంత ఫ్యామిలీలో కూడా ఈయనతో డిస్ట్రిబ్యూట్ వచ్చింది. ఏంటిది డిస్ట్రిబ్యూట్ వచ్చింది అలా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ వచ్చింది. అచ్చా అచ్చా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆ, ఏం అట్లా చేసిండు ఇష్యూ చేసిండు ఇప్పుడు. ఈయన బంగారు స్పూన్లు ఎక్కడి ఉమ్, ఒక్కటి అనుమానం, ఉమ్, ఆ బంగారు స్పూన్ ఎక్కడో బంగారు ప్లేట్ ఎక్కడదో ఉమ్, ఉమ్, పని ఎంతమంది పనులు నేను ఒక్కనే అబద్ధాలు ఆడుతున్నా. ఉమ్. ఏ ఒక్కతోనన్నా ఆయన కాలకనే బండికా పోసుకుంటా. ఒక బంగారు పల్లెం బంగారు చెంచా ఆ, అసలు వెండి స్పూనే లేదేమో. చీలి పల్లె సొట్టలు వెంది ఉంది అంటే నువ్వు మళ్ళీ అట్లా అంటున్నావు. సొట్టలు వేరే స్టీల్ పల్లెలు